మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది గుండా వేలాది ఆవులను తరలిస్తున్నారంటూ సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. కౌటాల వారసంతా 20 రోజులుగా కొనసాగుతోందని, ప్రభుత్వ యంత్రాంగం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు పశువులను తరలించడానికి ఒక గ్రెయిన్ ఛానల్ లాగా పనిచేస్తోందని విమర్శించారు. ఈ దారుణమైన అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన చోట గోవధ నిషేధ చట్టం పటిష్టంగా అమలు చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమ రవాణాను ప్రోత్సహించడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి మాకు పక్కనే ప్రాణహిత నది ఉంటుంది. ఇట్లా ప్రాణహిత నది గుండా రోజు ఇవాళ కూడా 1000 పశువులు పశువుల్ని ఆ ప్రాణహిత నదిని దాటించి పక్కనే కౌటాల మండల కేంద్రం ఉంటుంది. అక్కడ వారసంతా ఉంటుంది. వారసంతా వారానికి ఒక రోజు నడవాలి. అది 20 రోజులుగా నిరంతరం నడుస్తుంది. రోజు సంత నడుస్తుంది. రోజుకు 5-6 వేల పశువులు అక్కడికి వస్తాయి. పోలీసులు అక్కడ దగ్గర ఉంటారు. అక్కడ పోయి అక్కడ మన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ప్రభుత్వ అధికారులే అక్కడ డెప్యుటేషన్ చేశారు. ఎవరిని? వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్టిఫికేట్ ఇవ్వాలి కాబట్టి వెటర్నరీ డాక్టర్లను అక్కడ ఉంచారు. నిరంతరం పొద్దున 6 గంటల నుంచి రాత్రి వరకు మీరంతా సర్టిఫికేట్ యాక్చువల్ యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ప్రకారం ఒక డాక్టర్ 90 సర్టిఫికేట్ల కన్నా ఎక్కువ ఇవ్వలేడు. కానీ 90 కాదు 300-400 సర్టిఫికేట్లు ఒక్కొక్క డాక్టర్. మా దగ్గరనైతే కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసరే ఆర్డర్స్ ఇచ్చాడు. కౌటాల షాండీలో డాక్టర్ బి రాకేష్, ఆయన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, పెంచకల్పేట ఉంటే ఆయన అక్కడ డెప్యుటేషన్ మీద వేశారు. చిర్రకుంటలో ఉన్న మురళీకృష్ణన్ తీసుకుపోయి కౌటాలలో వేశారు. మా దగ్గర ఇంకొకటి గోయగాం అని వాంకిడి సరిహద్దులో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఒక షాండీ సంత ఉంటుంది. అక్కడ ఒక డాక్టర్. అంటే ప్రభుత్వమే ఫెసిలిటేట్ చేస్తుంది. ఇంత దారుణం అంటే ఇంత గలీజ్ కథలకు ఈ ప్రభుత్వం పడుతుందని మనం ఊహించలేదు. కానీ ఇవాళ అట్లా వ్యవస్థ తయారవుతుంది. పశువులు ఇవాటి పొద్దున ఫోటో ఇది. ఎన్ని వేల పశువులు అక్కడ నది దాటిస్తున్నారు. ఆ వెహికల్స్ పిలిపించి ఆర్డర్గా వాటికి పార్కింగ్ స్థలం చూస్తూ అందులో ఎక్కి